ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే అందరూ ఎదురు చూస్తున్నట్లుగా శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఈ రోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 24వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 66,764 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,504 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,14,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి నిన్నటిలాగే ఈరోజు కూడా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లిన భక్తులకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనం అనేది 1 గంట లోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. మరి ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతోంది. ఇప్పుడు 2025 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం కోటాను ఫిబ్రవరి 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్ల యొక్క ధర అనేది ఇద్దరికి కలిపి 1,600 రూపాయలు. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలోని అలిపిరి మెట్ల వద్ద ప్రతిరోజు ఈ దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహిస్తారండి. ఆ హోమంలో పాల్గొనాలి. కూర్చుని ఆ హోమాన్నంతా చూసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం మీకు తిరుమల కొండపైన దర్శనం అనేది ఉంటుంది. దర్శనానికి మళ్ళీ వేరే టికెట్ తీసుకోని అవసరం లేదండి. ఈ హోమం టికెట్తోనే ఉదయం హోమం చూసిన తర్వాత కొండ మీదకి వెళ్ళి మధ్యాహ్నం మీకు 300 రూపాయల దర్శనం అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లతో కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే 2025 మార్చి నెలకి సంబంధించిన టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్ల కోటాను కూడా ఫిబ్రవరి 25వ తేదీనే అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అంటే తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా కింద తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయము, గోవిందరాజస్వామి ఆలయము, ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయండి. వీటిల్లో కూడా సుప్రభాతం, అభిషేకం లాంటి సేవలు చేస్తారు. ఈ సేవలలో పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్లను బుక్ చేసుకోగలరు. ఈ టికెట్లన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ టికెట్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్ల కోటాను బుక్ చేసుకోగలరు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఏపీఎస్ఆర్టీసీ టికెట్స్ చెప్పగలరా ఏప్రిల్ నెలవి అని అడిగారు. ప్రస్తుతం టూరిజం కోటాను టీటీడీ వారు క్యాన్సిల్ చేశారండి. చాలా నెలల కిందటే క్యాన్సిల్ చేసేశారు. ఇప్పుడు టీటీడీ దర్శనం టికెట్లు అనేవి ఏపీఎస్ఆర్టీసీలో ఇవ్వటం లేదు. కేవలం టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మరియు యాప్లో మాత్రమే విడుదల చేస్తున్నారండి. టూరిజం కోటా దర్శనం టికెట్లను క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరిలో సుపదం దర్శనం చేసుకున్నాము, ఏప్రిల్లో దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంటుందా ప్లీజ్ చెప్పండి అని అడిగారు.
ఒకసారి సుపదం దర్శనం చేసుకుంటే మళ్ళీ అదే దర్శనానికి వెళ్ళడానికి ఖచ్చితంగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. 30 రోజుల తర్వాత మళ్ళీ మీరు అదే దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, నాకు అకామిడేషన్ రిపోర్టింగ్ టైం అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 గంటల వరకు ఉంది. నేను రాత్రి 7 లేదా 8 గంటలకు వెళ్తే నాకు రూమ్ అలోకేట్ చేస్తారా అని అడిగారు. మీకు ఇచ్చిన టైం మధ్యలోనే, అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 5:59 గంటల మధ్యలోనే మీరు రూమ్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే మీకు రూమ్ అనేది కేటాయిస్తారండి. అంతకు ముందు వెళ్ళినా మీ రూమ్స్ కాపీ అనేది స్కాన్ అవ్వదు. ఆ టైం దాటిపోయాక వెళ్తే అది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ మీరు కొత్తగా రూమ్స్ కోసం తిరుమల కొండపైన CRO ఆఫీస్లో క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీకు కేటాయించిన సమయం మధ్యలోనే వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.